తర్వాత ఆయన మెసేజ్ పెట్టారు, గురు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే చేయట్లేదు, కొంత టైం ఉంది దీనికి అన్నట్టుగా చెప్పారనమాట. ఇట్ ఈస్ షెల్ఫ్డ్ అనే ఒక ఫీలింగ్ నాకు కలిగింది. చెప్పడం ఇంకా హార్ట్ బ్రేక్. మనమేమో ఫుల్ కలలు కానీ డ్రెస్ ని మనం అడ్రస్ చేస్తున్నట్టు ఏవేవో ఊహించుకున్నాం. రేవతి గారి పక్కన యాక్టింగ్ అంటే ఎంత చేయాలని రిహార్సల్ ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాను. నా లవ్ ఇస్ ఫిల్మ్ కాబట్టి అందులో మంచి ఆపర్చునిటీ రాలేదు కాబట్టి ఒక బ్రేకప్ టైప్ లో ఉన్నాను నేను. బై మీ ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఏ పనికి వెళ్ళినా అదే ఆలోచనలోనే వెళ్తున్నా. ఒకసారి డ్రైవ్ చేస్తూ నేను ఇట్లా సిగ్నల్ దగ్గర గ్రీన్ నుంచి రెడ్ పడింది, నా కార్ వచ్చి అక్కడ ఆగింది. అందులో ఒక బెగ్గర్ వచ్చాడు. బెగ్గర్ వచ్చి నేను ఇట్లా ఉన్నాను, పక్క నుంచి నాక్ చేశాను, ఇట్లా కొట్టాడు, లేదు వెళ్ళు అన్న. అని మళ్ళీ నేను నా జోన్లో ఉన్నా. మళ్ళీ రెండోసారి ఇటు కొట్టాడు, లేదు వెళ్ళు అలా ఉన్నా. ఇంకొకసారి నాకు ఏయ్ లేదన్నాను కదా వెళ్ళు, అలా విసుక్కుందామని అనుకుంటున్నా. మూడోసారి కొడతాడేమో అనుకుంటే కొట్టలేదు అతను. ఎక్కడికి వెళ్ళాడు ఇతను చూస్తే పక్కన ఇంకో కార్ ఉంది. హీ వాజ్ నాకింగ్ ద అదర్ కార్. ఒక్క సెకండ్ లో నాకు ఒక సచ్ ఎ బ్యూటిఫుల్ లెసన్ హీ టాట్ మీ అని అర్థమైంది. రెడ్ పడింది, అన్ని ఆగాయి. గ్రీన్ పడగానే అన్ని వెళ్ళిపోతాయి. సో రెడ్ టు గ్రీన్ మారే టైంలో అతను యాజ్ మెనీ కార్స్ యాజ్ పాసిబుల్ కవర్ చేయాలి. ఆ బెగ్గర్ నా దగ్గరే ఉండి ఇవ్వు బాబు